యెషయా గ్రంథం 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17, 18 2 వచనాలు చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. 18, 19. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన వాక్యము దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18, 19 వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో. మరి 18వ వచనం మనం గమనించినట్లయితే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ నడిపిస్తాడని, దేవుడు నూతన సంవత్సరంలో మనందరికీ సమాధానము అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు. సమాధానం అని చెప్పి వారిని స్వస్థపరుస్తారని ఇక్కడ దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు మాట తప్పని దేవుడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చిందంటే మాట తప్పని దేవుడు కనుక మరి దేవాది దేవుడు మరి ఆ విధంగా మనల్ని స్వస్థపరుస్తానని ఆజ్ఞయిస్తుంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో 2024 సంవత్సరంలో దేవుడు మనందరికీ ఆరోగ్యమును, స్వస్థతను, బలమును, శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మరి మన రెండవ మాట ఏమంటున్నాడంటే, దూరస్తులను సమీపస్తులను కూడా నేను వారిని స్వస్థపరుస్తాను, వారికి సమాధానం అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తుంటాడు. కాబట్టి మన బంధువులు, మన మిత్రులు, మన శ్రేణులు, దూరంలో ఉన్న స్నేహితులు, దూరంలో ఉన్న పేరెంట్స్, దేశ విదేశాల్లో ఉన్న మన పేరెంట్స్, వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యంను, వారికి మంచి జ్ఞానంను, వారికి భద్రతను దేవుడు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. నేను గ్రహిస్తాను, నేను వారందరినీ నేను స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారికి సమాధానము అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి దూరంగా ఉన్న వారిని, సమీపస్తులను స్వస్థపరుస్తానని అంటున్నాడు. స్వస్థతను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు మన ప్రభు. కాబట్టి మమ్మలను స్వస్థపరచు యెహోవావు నీవే. కాబట్టి మన ఆత్మకు, మన శరీరానికి స్వస్థత అవసరం ఉన్నది, మన ఆత్మకు స్వస్థత అవసరం ఉన్నది, మన మనసుకు స్వస్థత అవసరం ఉన్నది. కాబట్టి సర్వం నెరిగిన దేవుడు, సర్వంతరి వ్యాపి, సర్వం వ్యాపించిన వాడు తన నోటి మాట ఇస్తే చాలు, వాడు స్వస్థత పొందుతాడు. కాబట్టి దేవుని మాట చాలు, దేవుడు మాట ఇస్తే మరి ఆ విధముగా స్వస్థత జరుగుతుందని మరి దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి నీ కుమార్తె ఒక యాయిరు కుమార్తె, ఒక సంఘపు పెద్ద యజమాని, మరి నా కుమార్తె చావునకు సిద్ధమై ఉన్నది అన్నప్పుడు మరి దేవుడు వచ్చి మాట సెలవీయగానే ఆమె స్వస్థత నొంది బ్రతికి లేచి నడిచినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి స్వస్థత అనేది దేవుని ద్వారా తప్ప మరి ఎవరును కూడా స్వస్థపరచలేరు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ రోజుల్లో మనం చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరాలంటే, మన ప్రార్థన దేవుని యొద్దకు చేరాలనుకుంటే మనము పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను సేవించుమని వాక్య ప్రకారముగా మనము మోకరించి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుందని మనము
విశ్వసించాలి. ఈ రోజుల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ లేటెస్ట్ కాలంలో మరి మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌లో ఫోను ద్వారా మనం ఇక్కడ నుండి అమెరికాకు, ఇతర దేశాలకు, వేరే ప్రాంతాలకు మనము మాట్లాడుతూ ఉంటున్నాం. ఉన్నవారిని మనం మాట్లాడుతూ చూడగలుగుతుంటున్నాం. చూస్తూ మాట్లాడగలుగుతుంటున్నాం. కాబట్టి మనకు ఆ విధమైన స్వ టెక్నాలజీ ఈరోజు దేవుడు మానవులకిచ్చిండు. మనుషులే ఇంత టెక్నాలజీ ఈ ఈ విధంగా ఈడ ఉన్నవాళ్ళు అమెరికా ఉన్న వారితో చూస్తూ, మాట్లాడుతూ ఉండగా, సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాధికారి, మరి సర్వమును ఎరిగిన దేవాది దేవుడు ఆయన మాట ఇస్తే మనకు స్వస్థత కలుగుతుంది అని మనం నమ్మాలి. కనుక మనం ఎవరైతే ఈ అంత్య దినాల్లో మరి మనం కలవరంలో ఉంటామో, భయంతో ఉంటాము, రకరకాల మరి ఒక టెన్షన్‌లో ఉంటాము. వారందరూ దేవునికి మోకరించి ప్రార్థించినట్లయితే వారిని స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనము దేవుని దేవునికి చేసే ప్రార్థన మరి ఏ విధముగా ఉండాలి అని అనుకుంటే ఒక వచనం మనం చూసుకుందాం. కీర్తనలు 141 రెండవ వచనము చదువుచుంటున్నాను, గమనించగలరని మనం. కీర్తనలు 141 రెండవ వచనం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాక. మరి ఈ విధముగా దేవుడు సెలవిస్తుంటున్నాడు. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాక అని సెలవిస్తుండడం. మనం మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన సాయంకాలం నైవేద్యం వలె ఉండాలని, నా ప్రార్థన నీ దృష్టికి చేరాలని, నీ దృష్టికి అంగీకరించాలని ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు ధూపం వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన ఉదయకాలం లేచి అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన మొరలను దేవుడు స్వీకరించి మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తున్న దేవుడు అంటున్నాడు. అదే విధముగా 146వ కీర్తన 6-7 వచనములను మనము చదువుకొని గమనించుకుందాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించిన దేవుడు. కాబట్టి దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, యేసు ప్రభు దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృష్టించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని దేవుడు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మాట ఇస్తే మాట తప్పని దేవుడు అని మనకు 6వ వచనం కింది భాగంలో తెలియజేయబడుతుంది. 7వ వచనం, బాధపరచు వారిని ఆయన న్యాయం తీర్చును, బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గురుడివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. కాబట్టి ఈ కీర్తనలు 146 6వ వచనం, 7, 8, 9 ఈ 4 వచనాలు మనం గమనించినట్లయితే ఆకాశంను, భూమిని, సముద్రమును, దానిలో ఉన్న సర్వస్వము, ప్రపంచాన్ని సృష్టించిన దేవాది దేవుడు మరి ప్రతి ఒక్క అవసరంను తీరుస్తానని ఇందులో సెలవిస్తుంటున్నాడు. 1 ఆకలి కొనిన వారికి ఆహారము, 2వది బంధింపబడిన విడుదల, 3వ వారికి గుడివారి కన్నులు తెరవజేయుడు,
నాలుగో వారిని కృంగిన వారిని లేవనెత్తువాడు, ఐదవది నీతిమంతులను ప్రేమించువాడు అని సెలవిస్తుంటున్నాడు, ఆరవది పరదేశులను కాపాడుతాను అంటున్నాడు, ఏడవది తండ్రి లేని వారి విధవరాలను ఆదరించు దేవుడు అంటున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో మనం చదివినట్లుగా సమాధానమును అని చెప్పి వారిని స్వస్థపరచు దేవుడను నేనే అని సెలవిస్తుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం గమనించినట్లయితే దేవుడు మనకు చేసిన మేలును, అద్భుత ఆశ్చర్య కార్యాలను ఇంతవరకు మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవాది దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో 2024లో కూడా దేవుడు మనందరినీ స్వస్థతపరిచి, ఆరోగ్యం ఇచ్చి, మనల్ని నడిపించి, మనల్ని విడిపించి, మనల్ని కాపాడి సంరక్షించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా కీర్తనలు 147 కీర్తన 14వ వచనం చదువుతుంటున్నాను, గమనించగలరని మనవి. 147:14 నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. మరి మన సరిహద్దులలో, మన ఏరియాలో, మన ప్రాంతంలో, మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన జీవితాలలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి దేవుడు మనకు ఎన్ని విధాలుగా, ఎన్ని సౌలతులు మనకు కల్పిస్తున్నప్పుడు మరి దేవాది దేవునికి మనం ఏమి చెల్లించాలి, దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం అని మనం ఒకసారి ఆలోచించుకోవలసిన బద్దులమై ఉంటున్నాం. అదే విధంగా కీర్తనలు 84వ కీర్తన ఒకసారి మనం గమనించుకుందాం. కీర్తనలు 84 కీర్తనలు 84వ కీర్తన 11వ వచనం చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. ఆ దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మకించువారు ధన్యులు. అయితే ఇక్కడ నేను మీకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా యందు మనము భయభక్తులు కలిగి, వినయ విధేయతలు కలిగి, తగ్గింపు మనస్సు కలిగి, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని సెలవిస్తుంటున్నాడు. కనుక ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి, మనము ఈ లోకంలో, సంఘంలో, సంఘ జీవులం కాబట్టి, సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి, మనం ఏ పని చేయాలన్నా, ఏ విషయంలోనైనా మనం యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు మనకు మేలు చేస్తానని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి మరి మనం యథార్థంగా, నీతి నిజాయితీగా మనం ఈ లోకంలో బ్రతుకుచు దేవుని యందు నమ్మికించి, విధేయతలు కలిగి, తగ్గింపు మనస్సు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకు ఏ మేలును చేయక మానడు అని సెలవిస్తుంటున్నాడు. కనుక 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడు. కాబట్టి మనము ఈ ఉదయకాలం పిందలకడ లేచి 5 గంటల నుంచి 6 గంటలు, ఒక గంట మనం దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టమని మనకి ఇందులో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నప్పుడు, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నుండుట నాకు ఇష్టము అని 10వ వచనం 84:10లో తెలియజేస్తాను. కాబట్టి నీ ఆవరణంలో ఒక దినము అనుకునేటప్పుడు మనము ఈ రోజు నీ సన్నిధిలో ఒక గంట
గడిపినట్లయితే మనకు 1000 గంటల కంటే శ్రేష్టమని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక మనం దేవునికి సమయం ఇచ్చి, దేవాది దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, ఘనపరిచి, మహిమపరిచి, ఆయన వాక్యంను ధ్యానించి, వాక్యంను చదివి, వాక్యంను పరిశోధించి, వాక్యంను పరిశీలించినట్లయితే దేవుని సన్నిధిలో ఒక గంట సేపు మనం గడిపితే 1000 గంటల కంటే శ్రేష్టం అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో మనం దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు విధేయతలు కలిగి జీవించినట్లయితే మరి దేవుడు ఆ విధముగా మనకు స్వస్థత, ఆరోగ్యము, సమాధానము, ఐక్యత అనుగ్రహిస్తానని తెలియజేస్తుంటున్నాడు. సమీపస్తులకును దూరస్తులకును సమాధానము అని చెప్పి వారిని స్వస్థపరిచేదను అని దేవుడు చెప్పుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచుంటున్నాడు. కాబట్టి మనం ఇంకొక వచనం మనం గమనించినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే ఆ 8వ వచనంలో ఏమున్నదంటే, ఓ మనుష్యుడా, నీకు తెలియజేయబడి ఉన్నది, నీవు న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించి. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ఓ మనుష్యుడా, ఓ మానవుడా, ఓ ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడా, నీకు అన్ని తెలుసు, అన్ని నీకు తెలియజేయబడి ఉన్నాయి. నీకు సమస్తమును ఎరిగిన మానవుడు, మనుష్యుడవై ఉంటున్నావు. టెక్నాలజీలో ఫోన్లో నీవు మాట్లాడగల శక్తి గల మానవుడు కాబట్టి నీకు తెలియంది ఏమీ లేదు. కనుక నీవు ఈ లోకంలో న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దేవుని యందు దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడైన యెహోవా నిన్ను కోరుచుంటున్నాడు. కాబట్టి మనము దేవునిలో ఉన్నట్లయితే దేవుడు మనను స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తాడు, నూతన సంవత్సరంలో మనను నడిపిస్తాడని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అదే విధముగా చివరిగా మనము కొన్ని ఒక 2-3 వచనాలు చూసుకొని చదువుకొని ముగించుదాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఒకసారి మనం గమనించుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 నుండి చదువుచుంటున్నాను, గమనించగలరని మనవి. మొదటి తెస్సలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, కాబట్టి ఈ యొక్క జూమ్ మీటింగ్ లో, ఈ యొక్క ప్రార్థన సహవాసంలో పాల్గొన్న వారందరికీ, మా సహోదరులకు, బ్రదర్స్ కు, సిస్టర్స్ కు నేను తెలియజేయడం ఏమనగా, ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024లో మీరు, నేను, మన అందరం ఏ విధముగా ఉండాలి, ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేవుడు మన ప్రవర్తన అంతా చూచే దేవుడు, మనల్ని అన్ని గమనిస్తున్న దేవుడు. కాబట్టి ఈ విధముగా మీరు, నేను ఉండాలని కోరుకుంటూ ఈ వచనాలు చదివి వినిపిస్తాను. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా నడుచుకున్న వారికి మనం అందరం బుద్ధి చెప్పాలంట. రెండవది, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి. తర్వాత బలహీనులకు ఊతనీయుడు. తర్వాత 15వ వచనం, అందరిడలా దీర్ఘశాంతం గలవారై యుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఈ 15వ వచనము చివరి భాగంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఈ కాలాన పగలు, ద్వేషాలు, కక్షలు, అసూయ, మనసు బాధ. కాబట్టి ఒకని మీద ఒకడు అసూయ పడకుండా, ఒకని మీద ఒకడు ఈర్ష్య, ద్వేష భావం లేకుండా, ఎవరైనా మనకు కీడు చేస్తే వానికి ప్రతి కీడు చేయకూడదని దేవుడు సెలవిస్తుంటాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, మనుషులం, మానవులం కాబట్టి దెబ్బకు దెబ్బ కొడతాం. అరే వాడు నన్ను ఇట్లా చేసాడు,
వాడిని మనం ఇట్లా చేయాలి. అరే మన సంగతి చూసుకుంటాం. నీవెంతరా అంటే నీవెంత, నీకేమొస్తుంది అంటే నీకేమొస్తుంది. కాబట్టి ఇవన్నీ వదులుకొని దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనవలెను. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఈ నూతన సంవత్సరంలో మనమందరము ఒకని ఎడల ఒకడము మనుషులు అందరి ఎడల ప్రేమ గలవారై ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలని మనకు వాక్యము సెలవిస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాస్తూ ఈ విధముగా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది మనకి నూతన సంవత్సరంలో మనందరికి కూడా ఉపయోగపడుతుందని, ఈ విధముగా మనం నడుచుకోవాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. కాబట్టి కీడు చేయకుండా మనం మేలైన దానిని చేపట్టాలి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఇంకొక మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని మాట సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఈ 2024లో మనము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి నీవు ఏమైనప్పటికీ నీవు టెన్షన్లు తీసుకోకుండా, నీవు బీపీలు షుగర్లు పెంచుకోకుండా, నీవు ఏదైనా నీ చింత యావత్తు దేవుని పైన వేస్తూ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడని దేవుడు సెలవిస్తున్నాడు. అదే విధముగా ఎడతెగక ప్రార్థన చేయడి. మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలని నూతన సంవత్సరంలో మరి మనం ఈ రోజు ఇన్ని రోజులు మనం మార్నింగ్ ప్రేయర్లు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా మనం యథార్థంగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు మనకు ఏ మేలును చేయక మానడు. కాబట్టి ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉంటున్నాం. కనుక దేవాది దేవునికి మనం కృతజ్ఞత జీవితం కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు 10 మంది శిష్యులను కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు కుష్ఠరోగులలో 9 మంది వెళ్ళిపోయిన, ఒక్కడు వచ్చి సమరయుడు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. ప్రభువా, నీవు నన్ను స్వస్థపరిచినందుకు, కుష్ఠరోగం పోడగొట్టినందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే యేసుప్రభు ఏమన్నారు? 10 మంది యేసుప్రభు ఏమన్నాడంటే 10 మంది శుద్ధులైరి, ఆ 90 ఎక్కడ? అయితే ఆ 9 మంది క్రైస్తవులు, యూదులు. ఈ ఒక్కడు సమరయుడు అన్యుడు వచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్తే ఈ మనోళ్ళు ఏం చేసిర్రు? అడ్రస్ లేకుండా స్వస్థత పడ్డరు, పోయింది. కాబట్టి మనలకు ఎంత చేసినా ఏం లాభం లేదనే సామెత అది నాకు జ్ఞాపకం వస్తుంది. కనుక 10 మంది కుష్ఠరోగులు స్వస్థత నొందిండ్రు, ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. వాడు కూడా సమరయుడు అంటే అన్యుడు, హిందువుడు. ఒక హిందువుడు వచ్చి దేవునికి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే తక్కిన 90 అడ్రస్ లేకుండా పోయిండ్రు. కనుక ఆ విధంగా ప్రతి విషయంలోనూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని సెలవిస్తున్నారు. 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి. ఇప్పుడు పాస్టర్ యేసు కుమార్ గారు ఇప్పుడు ఎవరైనా వాక్యం పంచుకోగలరు అన్నప్పుడే, అది ఛాన్స్ దొరికినప్పుడే ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకూడదు అనే వాక్యం నాకు జ్ఞాపకం వచ్చి మరి ఈ విధంగా కొన్ని వచనాలు మీ ముందర చదవాలని ఆశపడి ఈ యొక్క చిన్న మాటలు చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తను పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా
ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితునిగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మదగిన వాడు గనుక అలాగూ చేయము. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సాత్వికుడు, దయగలవాడు కనుక దేవుడు మనకు దూరస్తుడు కాదు. మాట తప్పితే మాట ఇచ్చినప్పుడు మాట తప్పని దేవుడు అంటున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆ విధముగా నేను మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను అనే దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. కనుక మనము ఈ మొదట మనం చదివిన యెషయా గ్రంథం 57 అధ్యాయంలో, యెషయా గ్రంథం 57 అధ్యాయంలో మనం చదివింది ఒక్కసారి మనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 57 18, 19 ఒకసారి మళ్ళా మీ గమనంలోనికి తీసుకొచ్చి ముగిస్తాను. 18 వచనం, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచన, మన తలంపులన్నీ చూస్తున్నాడు, చూసే దేవుడే అంటున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు అంటే మిమ్మల్ని నడిపింతును, వారిని స్వస్థపరుస్తాను అంటాడు. వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాను. కొంతమందికి కుటుంబాలలో ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఆ దుఃఖించు వారందరినీ దేవుడు ఓదారుస్తానని సెలవిస్తుంటాడు. అదే విధముగా 19వ వచనంలో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు, ఇంతకుముందు చెప్పినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కనుక దూరస్తుల సమీపకును సమాధానం నేను వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో దూరస్తులు సమీపస్తులు అంటే మన పేరెంట్స్ అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో, ఎక్కడెక్కడనో దేశాలలో నివసిస్తుంటారు. వారికి భద్రత, క్షేమము, ఆరోగ్యము, స్వస్థత దేవుడు దయచేస్తానని సెలవిస్తున్నాడు. సమీపస్తులకును, దూరస్తులకును, మీ బంధువులకును, పేరెంట్స్కును ప్రతి ఒక్కరికి నేను ఆరోగ్యం ఇస్తాను. ఈ నూతన సంవత్సరంలో నేను నడిపిస్తాను. మీ ప్రవర్తన, మీ ఆలోచన, మీ క్రియలు, మీ తలంపులన్నీ నాకు తెలుసు. ప్రపంచాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువుకు మనం లోబడి ఆయన యందు విధేయత కలిగి, ఆయనకు యందు తగ్గింపు మనసు కలిగి, ఆయనకు కృతజ్ఞతా జీవితం కలిగి మనం నివసించినట్లయితే, యథార్థంగా ప్రవర్తించినట్లయితే దేవుడు మనకు ఏ మేలును చేయక మానడు అని సెలవిస్తాం. కాబట్టి మన హడ కమిటీ మనం అందరం కలిసి ప్రతి దినం 1 గంట సేపు ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థనకు దేవుడు తప్పకుండా మనం అడిగే మన కోరికలను, మన ఆలోచన, మన మనవులు, మన ప్రార్థనలు స్వీకరించి తప్పకుండా అంగీకరించి మనకు ప్రతిఫలం అనుగ్రహించి ఇస్తాడని మనం విశ్వసించాలి, నమ్మాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నూతన సంవత్సరంలో మనందరం విధేయతలు కలిగి, తగ్గింపు కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.